ద్వారా తుడిచేసింది, అభిషేకించింది. తన ప్రియమైన జుట్టుతో యేసయ్య పాదాలు కడిగేసింది. ఏమిటి నీ జీవితంలో నీకు బహు ఇష్టమైంది? యేసయ్య కంటే ఏమిటి నీకు ఇష్టమైంది? దాన్ని ఈరోజు విడిచిపెట్టేస్తావా? ప్రభువా, నీకంటే ఎక్కువగా దీన్ని ప్రేమిస్తున్నా. కొంతమందికి సెల్ ఫోనే దేవుడు. ఆ సెల్ ఫోన్ విడిచిపెట్టేస్తావా? ఏమిటి నీ జీవితంలో విడిచిపెట్టలేకపోతుంది? ఏమిటి నీ జీవితంలో యేసయ్య కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది? దాన్ని ఈరోజు క్షమాపణ కోరి వదిలిపెట్టేస్తావా? ప్రభువా, నన్ను క్షమించాయా, నీకంటే ఎక్కువగా దీనిని ప్రేమించా, ఉద్యోగాన్ని ప్రేమించా, మందిరానికి కూడా రాకుండా ఉద్యోగం చేస్తున్నా, మందిరానికి రాకుండా సంపాదనలో పడిపోయా, ప్రార్థన కూడా చేయడానికి కూడా సమయం లేనంతగా బిజీ అయిపోయా, ఆ కారు కోసం, ఆ బైక్ కోసం, ఆ ఇల్లు కట్టుకోవడం కోసం, ఇల్లు కొనుక్కోవడం కోసం నీ సన్నిధికి రాకుండా కష్టపడి పనిచేస్తున్నా. దేవుడు లేని ఇల్లు క్షేమమా? దేవుడు రాని కారు ప్రయాణము క్షేమమా? దేవుడు లేని జీవితము క్షేమమా? సహోదరి సహోదరు, ఆలోచించండి. దేన్నైతే నువ్వు వదిలిపెట్టలేకపోతున్నావు, ఈరోజు వదిలిపెట్టేసేయ్. నీకోసం దేవుడు శ్రేష్టమైన దాన్ని తన చేతుల్లో పట్టుకొని నీ చుట్టూ తిరుగుతున్నాడో. వదిలేస్తావా అమ్మా? వదిలేస్తావా అయ్యా? యేసయ్య కంటే ఏది నాకు ఎక్కువ కాదో, యేసయ్య కంటే ఏది నాకు శ్రేష్టమైంది కాదో, నా జీవితాన్ని నేను సరి చేసుకుంటున్నా, వదిలిపెట్టాల్సింది వదిలిపెట్టేస్తున్నా. ఇక నుంచి ప్రభు బిడ్డగా జీవించాలని, ప్రభు నా కోసం దాచిపెట్టిన, నా కుటుంబం కోసం దాచిపెట్టిన, నా బిడ్డల కోసం దాచిపెట్టిన గొప్ప వాగ్దానాన్ని స్వతంత్రించుకొని, గొప్ప ఆశీర్వాదాన్ని అందుకొని ప్రభు కోసం జీవించాలని ఆశపడుతున్నా అన్నవారు మీ హస్తాన్ని ప్రభు చూపిస్తారా? ఎస్ 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 ఎస్. ప్రార్థన చేద్దామా? మహాపరిశుద్ధుడా, మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. యేసయ్యా, మా గుండెల్లోనికి నిన్ను ఆహ్వానిస్తున్నావు. రానాయనా, కఠినమైన హృదయాన్ని పగలగొట్టయ్యా, కఠినమైన హృదయాన్ని తొలగించు నాయన. నా గుండెల్లో స్థిర నివాసము చేయుము నాయన. మెత్తని విరిగి నలిగిన హృదయాన్ని నాకు దయచేయ్యా. ఫలితంగా కన్నీటి ప్రార్థన, కన్నీటి ఆరాధన అనుగ్రహించయ్యా. కన్నీరు కార్చి ప్రార్థించలేకపోతున్నా, కన్నీళ్లతో నిన్ను ఆరాధించలేకపోతున్నా. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే ధన్యత దయచేయ్యా. యేసయ్యా, నువ్వు రావాల్సింది నా హృదయంలోనికి రానాయనా. నా హృదయంలో నువ్వే దేవునిగా స్థిర నివాసము చేయుము నాయన. అయ్యా, నీకు నాకు ఇప్పటి వరకు మధ్యలో ఉన్న ప్రతి పాపాన్ని విడిచిపెడుతున్నానయ్యా. నీకంటే నాకెవ్వరూ ఎక్కువ కాదయ్యా. నీకంటే మరి ఏది కూడా ఎక్కువ కాదయ్యా. నువ్వే నా సర్వస్వం, నువ్వే నా సొంతం. నిన్నే కోరుకుంటున్నా. ఇప్పటి వరకు ఏవైతే నిన్ను గాయపరిచినయో, ఏదేవైతే వేటిని చేసి నిన్ను బాధ పెట్టానో వాటిని విడిచిపెడుతున్నానయ్యా. నన్ను క్షమించయ్యా, నన్ను మన్నించయ్యా. నిన్ను ప్రేమించే హృదయము, కృతజ్ఞత కలిగిన మనస్సు, త్యాగపూరితమైన అర్పణ ఇవ్వగలిగిన కృప మాకు దయచేయండి అయ్యా. మేము ఎక్కడ అవమానపరచబడ్డామో అక్కడే ఘనపరచబడులాగున మమ్ములను ఆశీర్వదించు నాయన. యేసయ్యా,
మా తల ఎత్తి మా శత్రువుల యొక్క తల వంచుము నాయన. నీ నామమును ఘనపరిచే సాక్షులుగా మమ్ములందరినీ కూడా దీవించయ్యా. యేసయ్యా, మా జీవితంలో ఏది కొరతో నీకు తెలుసు కదా. మా జీవితంలో ఉన్న కష్టమేమిటో నీకు తెలుసు కదా అయ్యా. మా కోసం శ్రేష్టమైన దీవెనలు, ఆశీర్వాదము దాచిపెట్టావు కదా. ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలో మా కోసం దాచిపెట్టిన అద్భుతమైన కార్యములు, అద్భుతమైన ఆశీర్వాదములు కుమ్మరించు నాయన. మా కుటుంబంలో నీ దీవెన, మా కుటుంబంలో నీ సన్నిధి, మా బిడ్డలలో నీ ఆత్మ, మా సంఘంలో నీ ఉజ్జీవము సమృద్ధిగా దయచేయి నాయనా. బ్రతికున్నంత కాలము నీ సేవలో నీ సాక్షిగా వర్ధిల్లే భాగ్యాన్ని ఇవ్వండి అయ్యా. యేసయ్యా, మా ప్రాణ ఆత్మ శరీరంలో ఉన్న ప్రతి అవసరాన్ని తీర్చుము నాయనా. యేసయ్యా, ఏ ఉద్దేశంతో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నామో ఆ విషయంలో ఈ 40 రోజుల్లోనే నీ మహత్కార్యాన్ని, నీ మహా గొప్ప అద్భుతాన్ని అల్లారా చూడాలని ఆశపడుతున్నామయ్యా. అద్భుతం చేయి నాయన. యేసయ్యా, నిత్యము నిన్ను సంతోషపరచగలిగిన ఆ స్త్రీ పేరేమిటో తెలియదు. 2000 సంవత్సరాలు గడిచిపోయింది. అయినా ఆమెను గూర్చి ప్రపంచ నలుమూలల సంఘాల్లో మాట్లాడుతున్నారయ్యా. ఆమె ఆదర్శ భరితమైన ఆత్మీయురాలు. అలాంటి జీవితం మాకు దయచేయ్యా. ఈ లోకయాత్ర మేము ముగించినా సరే మా ఆత్మీయ జీవితము అనేకులకు ఆదర్శంగా ఉండాలి. అలాంటి ఆత్మీయత మా జీవితాలకు ప్రసాదించండి అయ్యా. యేసయ్యా, మా కుటుంబాలకు, మా బిడ్డలకు, మా సంఘానికి, మా సంఘ సభ్యులకు, మా సేవకులకు వ్యతిరేకంగా సైతాను తలపెట్టిన ఏ ఆలోచన, ఏ ఆయుధము వర్ధిల్లకుండా సంపూర్ణ విజయము మాకు అనుగ్రహించయ్యా. నీ చిత్తము చేయువారిగా, నీకు బహు ఇష్టులుగా, యథార్థవంతులుగా, నమ్మకస్తులుగా బ్రతికున్నంత కాలము నిన్నే సేవిస్తూ నీకోసమే జీవించే మా గొప్ప ధన్యత ప్రసాదించమని యేసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం మీ అందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్. ఈ సందేశం ద్వారా దేవుడు మాట్లాడాడని వారు గట్టిగా చప్పట్లు కొడతారా? రేపు ఒంటరిగా రాకండి, మీతో పాటు మీ బంధుమిత్రాదులు కూడా తీసుకురండి. వాళ్ళు కూడా ఈ అద్భుతమైన ఉపవాస ప్రార్థనలో పాల్పంచుకునేలాగున లైవ్లో ఉన్నవాళ్ళు, బైబిల్ని 40 రోజుల్లో చదువుతున్న వాళ్ళు, స్క్రీన్లో మీకు ఒక అద్భుతమైనటువంటి అఫ్కోర్స్ ఒక ప్రశ్న అడుగుతున్నారు. మోషే తల్లి మోషే పుట్టిన పిమ్మట ఎంతకాలం మోషేను దాచిపెట్టెను? 3 నెలలు జవాబు. ఈ జవాబును కరెక్ట్గా పంపించినటువంటి మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఈ 3వ రోజు ప్రశ్న, అహరోను కుమారులలో యెహోవా సన్నిధిలో మరణించినది ఎవరు? ఈ ప్రశ్నకు జవాబు మీకు తెలిసినట్లయితే వెంటనే 9100800700కి వెంటనే ఆ జవాబు పంపించండి. ఈరోజు తప్పక మీరు చదవాల్సినటువంటి అధ్యాయాలు నిర్గమకాండము 11 నుంచి 40 అధ్యాయాలు చదివేసేయాలి. ఫలితంగా మీరు బైబిల్ని 40 రోజుల్లో చదవగలుగుతారు. రేపు మీరు చదవాల్సింది లేవియాకాండము, సంఖ్యాకాండము 1, లేవియాకాండము సంఖ్య 1 నుంచి 3 అధ్యాయాలు చదవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. గాడ్ బ్లెస్ యూ ఆల్. షలోమ్. వెళుతూ బుక్ స్టాల్స్ని దర్శించండి. ఎందుకో తెలుసా? నేను ఏ విషయాలు అయితే బైబిల్ నుంచి తెలియచేస్తున్నానో, అనగా
ప్రతి పుస్తకం గురించి వివరిస్తున్నాను కదా. ఆదికాండము, నిర్గమకాండము, లేవియాకాండము, ఇలా 66 పుస్తకాలను కూర్చున్నటువంటి విలువైన సందేశాలు, సత్యాలు ఈ పుస్తకంలో ఉంది. ఈ పుస్తకం మీరు కొనుక్కున్నట్లయితే సుమారు 200 రూపాయలు ఖరీదు చేసే, అలాగే 4 రీఫిల్స్ ఉన్నటువంటి పెన్ మీకు గిఫ్ట్గా ఇస్తున్నారు. వెళ్ళి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మీరు చదవాల్సింది లేవియాకాండం మొత్తం చదివేసేయాలి. అలాగే సంఖ్యాకాండం 1 నుంచి 3 వరకు అధ్యాయాలు చదవాలి రేపు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. త్వరగా వచ్చేసేయండి, మనం త్వరగా వెళ్ళిపోదాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. షలోమ్.